ఏసీ టీవీ మరియు సత్య టీవీ ఈ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథి డాక్టర్ హేమంత్ కుమార్ బెహ్రా గారు. ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్లో విశేషమైన సేవలు అందజేస్తున్నారు. ఆయన మనసులోని అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అందరికి నమస్తే. డాక్టర్ గారు, ఈరోజు మెడికవర్ హాస్పిటల్ విశాఖపట్నం కనుక తీసుకుంటే మీరు ఈ హార్ట్కి సంబంధించి అయితే యాక్చువల్గా రేపు వరల్డ్ హార్ట్ డే అంటే అది సెలబ్రేషన్ కూడా అందరూ చేసుకుంటున్నారు. సో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అసలు వరల్డ్ హార్ట్ డేని ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అదొకసారి మీరు చెప్తే బాగుంటుంది. బేసికలీ దిస్ ఈజ్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. హార్ట్ అటాక్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ వర్డ్ మన సొసైటీలో, జస్ట్ లైక్ క్యాన్సర్ లాగా. హార్ట్ అటాక్ అండ్ క్యాన్సర్ నాకు ఎగ్జాక్ట్లీ సిమిలర్ కనపడుతుంది యాక్చువల్గా చెప్తే. బికాస్ క్యాన్సర్ లేట్ స్టేజ్లో డయాగ్నోసిస్ అవుతుంది, హార్ట్ అటాక్ కూడా లేట్ స్టేజ్లో వస్తారు అందరూ. సో బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్ అండ్ బోత్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ రిజల్ట్. ఓన్లీ గుడ్ థింగ్ ఇన్ కార్డియాలజీ అంటే హార్ట్కి ప్రివెన్షన్ చేయొచ్చు, ట్రీట్మెంట్ కూడా అయిపోవచ్చు. బట్ వేరేజ్ ఇన్ క్యాన్సర్ అది కూడా డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ ఎంతవరకు ఉంటుంది అది డౌట్ఫుల్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ హార్ట్ ఎందుకంటే హార్ట్కి దిస్ ద మేజర్ disease in the world, is number one cause of the death in the world. హార్ట్ అటాక్ డెత్ తర్వాత అన్ని డెత్ వస్తాయి. సో మనకి హార్ట్ ప్రివెంట్ అండ్ నెక్స్ట్ పార్ట్ ఈస్ ఈ డెత్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు, మా చేతిలో ఉంది. మాకు హార్ట్ జబ్బు ఉంటే హార్ట్ ట్రీట్మెంట్ ఉంది, బట్ హార్ట్ జబ్బు లేదు అనుకోండి హార్ట్ ప్రివెంట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ టు ఇన్ ద వరల్డ్, బికాస్ హార్ట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ and heart is the heart of the society. So this is prevention and treatment, both is possible. That is why we celebrate heart attack day or heart prevention day. That is why we are very very important, all of us should know how to protect heart attack or heart diseases. సార్, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అని చెప్పి అంటారు కదా సార్. ఎస్. ఇప్పుడు అసలు హార్ట్ ప్రాబ్లం అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే చాలామందికి డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ డిఫరెంట్ డైమెన్షన్స్లో మళ్ళీ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అసలు హార్ట్ ప్రాబ్లం ఉందని ఏ పేషెంట్ అయినా ఎలా మనం నిర్ధారించుకోవాలి? Fantastic question. That is, the whole world is struggling to know whether heart జబ్బు ఉందా లేదు. That is the biggest need of the hour. The problem అంటే majority in the process of heart attack only there after symptoms start అయిన తర్వాత మా హాస్పిటల్కి వస్తారు. సో దట్ మీన్స్ 90% ఎప్పుడు వెయిటింగ్ జోన్ ఉంటారు, 10% మాత్రం బయట కనపడుతుంది. అది దేనికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు. దట్ మీన్స్ ఇఫ్ యూ సీ మన ఇండియాలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, అవర్ కొలెస్ట్రాల్, అవర్ టెన్షన్ అండ్ ఒబెసిటీ ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, హార్ట్ ప్రాబ్లమ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. If you see society, out of 5 adult, 1 adult is diseased. Whether BP gaani, sugar gaani, cholesterol gaani, tension gaani, one is disease. If you see American adults, 50% is having hypertensive. That means every 1:1 person is hypertensive. ఒక పర్సన్ బాగుంటే ఒక పర్సన్ బీపీ ఉంటుంది. సో మనకి ఇండియాలో కూడా సేమ్. దట్ మీన్స్ ఇఫ్ యూ రియలీ సీ ఎవ్రీ థర్డ్ అడల్ట్ ఈజ్ ఎ డిజీజ్ పర్సన్. బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఒబెసిటీ కానీ, టెన్షన్ కానీ, ఆర్ మేబీ బికాస్ ఆఫ్ జెనెటిక్ రిస్క్. దిస్ ఈజ్ అవర్ హ్యూజ్ లోడ్ ఇన్ ద సొసైటీ. సో మనకి ద టూ ప్రకారం హార్ట్ డిజీజెస్ ఉన్నాయి. ఒకటి ఏసిమ్టమాటిక్, వన్ సిమ్టమాటిక్. సిమ్టమ్ లేకుండా పేషెంట్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ద బిగ్గెస్ట్ నీడ్ ఆఫ్ ద అవర్. అండ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి హౌ టు ఐడెంటిఫై, దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. If you go the second part is people always know about పెయిన్ ఉంటే నేను వస్తాను హాస్పిటల్కి. సారీ. సో నౌ యూ షుడ్ నో దట్ వాట్ ఈస్ కాల్డ్ హార్ట్ పెయిన్. దెన్ ఓన్లీ యూ కెన్ నో, యూ షుడ్ నో దట్ ఐ ఆమ్ గెటింగ్ హార్ట్ పెయిన్, దెన్ ఓన్లీ విల్ కమ్ టు హాస్పిటల్. సో హార్ట్ పెయిన్ అంటే బేసికలీ హార్ట్ ఈజ్ అ మూవింగ్ ఆర్గన్. హార్ట్ ఈజ్ నో రెస్ట్. హార్ట్ కంటిన్యూస్ ఇట్ హ్యాస్ టు వర్క్. సో బేసికలీ హార్ట్ పెయిన్ ఎప్పుడు అవుతుందంటే హార్ట్కి రెస్ట్ అంటే మీ రెస్ట్ తీసుకుంటే హార్ట్కి రెస్ట్ ఉంటుంది. మీకు టెన్షన్ తీసుకుంటే టెన్షన్లో ఉంటే హార్ట్కి టెన్షన్ ఉంటుంది. సో ఎనీ పెయిన్ డ్యూరింగ్ టెన్షన్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ డ్యూరింగ్ స్ట్రెస్ అలా స్టార్ట్ అయిపోతుంది పెయిన్. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ టిపికల్ హార్ట్ పెయిన్. 90% ఆఫ్ ద హార్ట్ పెయిన్ రిలేటెడ్ టు అవర్ ఎక్సర్సైజ్. సపోజ్ ఎవరికి నొప్పి ఉందనుకోండి,
ఆ పెయిన్ వాకింగ్లో పెరిగిపోతుంది. దట్ ఈస్ టిపికల్ హార్ట్ పెయిన్. సపోజ్ మీ పెయిన్ ఉంది బట్ వాకింగ్కి సంబంధం లేదు, నా పొజిషన్కి సంబంధం లేదు, మీ టెన్షన్కి సంబంధం లేదు, దట్ ఈస్ యూజువల్ నాన్ కార్డియాక్ పెయిన్. అండ్ యూజువల్లీ హార్ట్ పెయిన్ అంటే 2 minutes to 15 minutes వరకు ఉంటుంది. దట్ విత్ టెన్షన్లో మాత్రం ఉంటుంది. కొంచెం నడిచారు అనుకోండి పెయిన్ వచ్చేస్తుంది. ఇది టిపికల్ హార్ట్ పెయిన్. కొంచెం మెట్లెక్కి చూసారు హార్ట్ పెయిన్ పెరుగుతుంది. దిస్ ఇస్ గుండె పెయిన్. అదర్వైజ్ 90% ఆఫ్ పెయిన్ ఇన్ ఇండియా ఈజ్ నాన్ స్పెసిఫిక్ పెయిన్. పీపుల్ ఆర్ ఆల్ ఇన్ ఫియర్. మనకు యూజువల్లీ వాట్ ఈస్ కాల్డ్ నాన్ కార్డియాక్ పెయిన్. పెయిన్ అంటే దోస్ ఆర్ బేసికలీ పెయిన్స్ కూడా విల్ బి సూపర్ఫిషియల్ పెయిన్. మీన్స్ ఎక్కడ కానీ వస్తూ ఉంటుంది, మల్టిపుల్ ఏరియాస్, ఒక్క ప్లేస్ లేదు. హార్ట్ అంటే పెద్ద ఆర్గానిజం. సో బేసికలీ హార్ట్ అంటే మామూలు ఒక ఏరియాలో ఉంటుంది, ఒక ప్లేస్లో ఉండదు, ఇలాగలో ఉండదు. దిస్ వీ కాల్ ఇట్ పాయింటింగ్ సైన్స్. మన పాయింట్ చేసి చూపిస్తారు మీరు, ఇది పాయింట్ చేస్తుంది. బట్ మనకి హార్ట్ పెయిన్ మాత్రం డిఫైన్ చేయాలని చాలా కష్టం. హార్ట్కి అలా చెప్తారు, నా గుండె ఆగిపోతుంది, గుండె బరువు అయిపోతుంది, గుండె ప్రెషర్ పడిపోతుంది, గుండె ఆల్మోస్ట్ బస్ట్ అయిపోతుంది, అలా ఫీలింగ్ ఉంటుంది. ఆ పెయిన్ ఎప్పటి నుంచి లోవర్ జా నుంచి నావల్ వాళ్ళకి దిస్ ఏరియా ఆఫ్ హార్ట్ పెయిన్, బోత్ ఆర్మ్స్, చెస్ట్ అండ్ అప్ టు ద నాభి, అండ్ above part is below this joints, below this lower jaw. This is typical our cardiac zone. That means పెద్ద ఏరియా ఇది, నాట్ లైక్ వన్ పాయింట్. ఎనీథింగ్ పాయింటింగ్ పెయిన్ ఒక గంట వరకే ఉంది, నాకు 2 days నుంచి పెయిన్ ఉంది, దిస్ నాన్ కార్డియాక్ పెయిన్. సపోజ్ నొప్పిగా ఉంటుంది, దిస్ అగైన్ నాన్ కార్డియాక్, దిస్ సూపర్ఫిషియల్ పెయిన్ అండి. గాలి తీసుకున్న నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, దిస్ అగైన్ నాన్ కార్డియాక్ పెయిన్. ఆర్ పెయిన్ హ్యావింగ్ గ్యాస్ట్రిక్, ఎలా బర్నింగ్ పెయిన్ ఉంటుంది, వాటర్ తగినప్పుడు తగ్గిపోతుంది, టిపికల్ నాన్ కార్డియాక్ పెయిన్. అది ఇచ్చే భోజించేది సంబంధం ఉంటుంది అది. So any pain which is varying and with you can touch చేసుకోవచ్చు, or గాలి తీసుకున్నప్పుడు ఉంటుంది అనుకోండి, or without having tension relationship, this is all non-cardiac pain. Or any pain which is these areas and during stress, విదిన్ వన్స్ కూర్చున్నప్పుడు పెయిన్ తగ్గిపోతుంది, టిపికల్ పెయిన్. చాలామంది చెప్తారు, కొంచెం నడిచారు అనుకోండి 1 kilometer నొప్పి వచ్చేసిన తర్వాత నేను నడకపోతున్నాను, కూర్చుంటే తగ్గిపోతుంది. అది దిస్ ఈజ్ టిపికల్ హార్ట్ పెయిన్. అది నో డౌట్ అబౌట్ దాట్. సమ్ పెయిన్ ఓన్లీ జా పెయిన్ ఉంటుంది, ఫోన్ చేసినప్పుడు జా పెయిన్ వస్తుంది, అంటే టీత్ పళ్ళు డాక్టర్ చూపిస్తారు కానీ గుండె చూపించారు. ఎందుకు డౌట్ ఉంటుంది, పళ్ళుతో డౌట్ ఏంటి మరి. బట్ యాక్చువల్లీ ఇస్ కార్డియాక్ పెయిన్. ఫోన్ చేసినప్పుడు ఇది థ్రోట్ పెయిన్ అండ్ దిస్ పెయిన్. బికాస్ డ్యూరింగ్ ఎనీ టెన్షన్, ఎనీ వర్క్, హార్ట్ విల్ పంప్ మోర్. డ్యూరింగ్ పొజిషన్లో కూడా హార్ట్ పెయిన్ ఎక్కువ, హార్ట్ పంపింగ్ పెరిగిపోతుంది, అప్పుడు నొప్పి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ కార్డియాక్ పెయిన్. This is basically cardiac pain. This is our symptomatic patients ki. Now next part is those who are not having symptoms. Evarki symptoms ledu alaga identify cheyaలి. That is the biggest problem in our medical career. Even we also do mistakes because so many presentations, sometimes ఉండదు, very difficult diagnosis. So usually మనం ఏం చేస్తారంటే హెల్త్ ప్యాకేజెస్ పెడతారు, హెల్త్ ప్యాకేజీలో ఐడెంటిఫై చేయాలని ఈకో, టీఎంటీ, ఈసీజీ అలా చెక్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈసీజీ కానీ, ఈకో కానీ, టీఎంటీ కానీ చేసినా సరే ఓన్లీ 30% మాత్రం డయాగ్నోసిస్ క్లారిటీ ఉంటుంది, 70% క్లారిటీ అసలు రాదు. Now the next question is how to diagnose then. 70% నేను అన్ని డాక్టర్ నాకు చెప్పారు, నేను ప్యాకేజ్ పెట్టాను, హెల్త్ చెక్ చేశాను, అన్నీ బాగుంది చెప్పారు, బట్ 90% గ్యారెంటీ లేదు. నాకు 30% మాత్రం మీకు ఉంటుంది, 100% సేఫ్గా కనపడుతుంది కానీ, బట్ యాక్చువల్లీ హార్ట్ ఈజ్ నాట్ సేఫ్. సార్ ఇక్కడ చిన్న ఇంట్రప్షన్. ఎస్ సార్. ఇప్పుడు డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో, మొత్తం ఇండియాలో కూడా. ఎస్. సో వాళ్ళు కొన్ని అంటే ఆల్మోస్ట్ కొన్ని ఏజ్ బట్టి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండదు. ఎస్. సో పెయిన్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని కూడా తెలియదు. అలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అది చెప్పలేదు మీకు, యాక్చువల్గా ఓన్లీ పెయిన్ చెప్పాను. ఎనీథింగ్ పెయిన్ ఆర్ ఇన్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ ఆర్ ఆయాసం, దిస్ ఈజ్ డ్యూరింగ్ స్ట్రెస్ ఆయాసం. సపోజ్ ఎవరికి స్మోకింగ్ పేషెంట్స్కి చాలా సంవత్సరం నుంచి ఆయాసం ఉందంటే ఆ లైన్ వేరు, చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంది ఆ లైన్ వేరు. బట్ ఎవరికి మాకు ఏం లేదు, ఈరోజు నుంచి నిన్న ఒక వారం నుంచి నడిచినప్పుడు నాకు ఆయాసం వచ్చేస్తుంది అనుకోండి, ఆయాసం వచ్చి బరువు అయిపోతుంది అనుకోండి, చెమట పడిపోతుంది అనుకోండి, వాకింగ్లో నాకు తల తిరిగిపోతుంది అనుకోండి, సడన్గా మీన్స్ 1-2 weeks సిమ్టమ్స్ ఆర్ 1 month నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. దిస్ ఈజ్ ఆల్ ఎనీథింగ్ న్యూ సిమ్టమ్స్ రిలేటెడ్ టు హార్ట్, ఎస్పెషల్ డయాబెటిక్ పేషెంట్స్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం డయాబెటీస్ కానీ ఆర్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్, దీనికి నొప్పికి అసలుగా క్యాచ్ అవ్వదు. బికాజ్ యూజువల్లీ నర్వ్స్ కూడా వీక్ అయిపోతుంది, దీనికి నొప్పి యూజువల్లీ కనపడదు. ఓన్లీ
ఫీలింగ్ ఆఫ్ బరువు ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే చెమట ఉంటుంది వాకింగ్లో, ఆర్ ఆయాసం వస్తుంది అది. బట్ దట్ టు రీసెంట్ అన్సెట్, మేబీ 1-2 months నుంచి. That this is the way we diagnose our cardiac, our diabetes patients కి ఇంకో కొలెస్ట్రాల్ బ్లాకేజ్ ఉంటుంది కానీ డౌట్ ఉంటుంది. అది నేను చెప్పినట్టుగా అది మా సిమ్టమ్ లేకుండా పేషెంట్స్కి నేను అప్పుడు పూర్తి కంప్లీట్ చేయలేదు. అది కూడా క్వశ్చన్ మీరు నాకు డైరెక్ట్గా అడగచ్చు, డాక్టర్ గారు ఎప్పుడు టెక్నాలజీ ఉందా లేదు, కానీ మా ఎప్పుడు సిమ్టమ్స్ లేదు డయాబెటీస్ పేషెంట్స్ మీకు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీ హార్ట్ అటాక్ అవుతుంది లేదు, కానీ మీకు డౌట్ ఉంటే యాంజియోగ్రామ్ చేస్తున్నాను డౌట్ ఉంటుంది మైండ్లో. కరోనరీ యాంజియోగ్రామ్ అందరికీ తెలుసు, యాంజియోగ్రామ్ ద్వారా బ్లాకేజ్ తెలుస్తుంది. బట్ ద గుడ్ థింగ్ ఈజ్ యాంజియోగ్రామ్ చేసిన ముందు కూడా టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది, ఆ టెక్నాలజీ బ్లాకేజ్ తెలిసిపోతుంది హార్ట్లో. దట్ ఈస్ కాల్డ్ గుండె కొవ్వు టెస్ట్. బ్లడ్ కొవ్వు టెస్ట్ అందరికీ తెలుసు, నా గుండె కొవ్వు టెస్ట్ ఎవరికి తెలియదు యాక్చువల్గా. మా డాక్టర్స్ కూడా 99% డాక్టర్కి తెలియదు గుండె కొవ్వు డయాగ్నోస్ అయిపోతుంది, కానీ ఆ టెక్నాలజీ ఉంది కానీ తెలియదు. వీ కాల్ ఇస్ సిటీ కరోనరీ కాల్షియం స్కోర్. బేసికలీ గుండెలో కొవ్వు ఉంటుంది, గుండెలో కొవ్వుతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గివ్ మీ అరౌండ్ 30 seconds, I can let you know what is called real blockage in the heart. So మన డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బేసికలీ హార్ట్ అండి. హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటుంది, పైన 2 కింద 2 ఛాంబర్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ యూ, బికాజ్ మనకి అందరికీ తెలియాలండి హార్ట్లో బ్లాకేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 5000 పేషెంట్స్కి చెక్ చేసి చూపించాను పేషెంట్స్కి వితౌట్ డూయింగ్ యాంజియోగ్రామ్ బ్లాకేజ్ ఉందా లేదు, కానీ ఆ టెక్నాలజీ మీకు ఫస్ట్ టైం మీకు తెలిసిపోతుంది ఈ రోజు నుంచి. దిస్ ఈజ్ హార్ట్ పైన 2 ఛాంబర్, కింద 2 ఛాంబర్. బేసికలీ హార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ పంప్ ఓన్లీ. ఈ కంటిన్యూస్ పంప్ అవ్వాలి. ఈ పంప్కి ఆక్సిజన్ సప్లై కూడా గుండె బయట ఆక్సిజన్ పైప్ ఉంది, అక్కడి నుంచి సప్లై అవుతుంది. గుండె సర్ఫేస్లో 3 ఆక్సిజన్ పైప్ ఉంటుంది అలాగా. దిస్ ఈజ్ 1, 2, 3 pipes. ఓకే, దిస్ ఈజ్ బేసికలీ గుండె. This is heart ki main pipe, the 2 supporting pipes. So total 3 pipes. This we call our coronary arteries. So basically angiogram lo elaga pictures వచ్చేస్తుంది. angiogram లో బ్లాకేజ్ తెలుస్తాయి, ఈ పైప్స్ లో ఎలా బ్లాకేజ్ ఉంటుంది. సో బేసికలీ బ్లాకేజ్ అంటే మనకి ఎలాగ ఉంటుంది. సో ఆ పైప్స్ కూడా మామూలుగా చూస్తే అలాగ ఉంటుంది. దిస్ ఈజ్ మామూలు చిన్న బ్లాకేజ్ స్టార్టింగ్ స్టేజ్, ఇది అడ్వాన్స్ స్టేజ్ బ్లాకేజ్. దిస్ ఈజ్ హార్ట్ అటాక్ స్టేజ్, హార్ట్ బ్లాకేజ్. తో ప్రాబ్లం అంటే ఇక్కడ 90% బ్లాకేజ్ వచ్చినప్పుడు సిమ్టమ్ స్టార్ట్ అవుతుంది, ఇలాగ బ్లాకేజ్ ఉన్నప్పుడు. సో ఇలాగ ఎప్పటి వరకు బ్లాకేజ్ ఉండదు. దిస్ ఈజ్ హార్ట్ అటాక్ స్టేజ్. హార్ట్లో క్లాట్ ఉండేది, ఈ క్లాట్ వచ్చినప్పుడు ఈ బ్లాకేజ్ అయిపోతుంది. బ్లాకేజ్ అయితే గుండె సర్క్యులేషన్ బంద్ అయిపోతుంది, సో గుండె వీక్ అయిపోతుంది. సో ఇలాగ బ్లాకేజ్ వచ్చినప్పుడు అందరూ వస్తారు, 90% పేషెంట్ కూడా ఏసీలో వస్తారు. బట్ మ్యాక్సిమం అటాక్ అవుతుంది ఏ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్ నుంచి 3rd స్టేజ్ మధ్యలో 50% బ్లాకేజ్ వచ్చినప్పుడు అటాక్ అయిపోతుంది. 90% బ్లాకేజ్ సిమ్టమ్ స్టార్ట్ అవుతుంది, బట్ 50% బ్లాకేజ్లో అటాక్ అయిపోతుంది. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ వర్డ్స్. 90% బ్లాకేజ్ ఉంటే గుండె నడిచడం నొప్పి వస్తుంది, 50% బ్లాకేజ్ నడిచడం నొప్పి ఉండదు, బట్ అటాక్ అయిపోతుంది. బికాజ్ పై బ్రేక్ అయిపోతుంది, డైరెక్ట్గా 3rd స్టేజ్ కాకుండా 4th స్టేజ్ వచ్చేస్తుంది అది. సో ఈ స్టేజ్ నుంచి ఇక్కడ జంప్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ హార్ట్ అటాక్, సడన్ బ్లాకేజ్. కొలెస్ట్రాల్ బ్రేక్ అయిపోయి క్లాట్ అయిపోతుంది ఇక్కడ. సో నౌ క్వశ్చన్ ఇస్ హౌ టు డయాగ్నోస్ దీస్ డిసీజెస్. యాంజియోగ్రామ్లో క్లియర్గా తెలిసిపోతుంది బ్లాకేజ్, ఆ సిటీ యాంజియోలో తెలిసిపోతుంది. బట్ మనకి ఇది ఇన్వెసివ్ ప్రొసీజర్ కాకుండా నాన్ ఇన్వెసివ్ ప్రకారం అవుతుంలేదే, కానీ అది మెయిన్ క్వశ్చన్. అది టీఎంటీలో అలాగ బ్లాకేజ్ తెలిసిపోతుంది. టీఎంటీలో నడిచినప్పుడు ఈ బ్లాకేజ్ ఉంటే గుండె పంప్ ఎక్కువ అవుతుంది, పంప్ ఎక్కువ అయినప్పుడు ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది, సో గుండె కంగారు అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ కార్డియాక్ పెయిన్, ఏ స్టేజ్ పెయిన్. ఏ స్టేజ్ మధ్యలో బ్లాకేజ్ ఉంటే అసలు క్యాచ్ అవ్వదు. టీఎంటీలో కూడా నార్మల్ రిపోర్ట్ ఉంటుంది, డాక్టర్గా చెప్తారు మీ టీఎంటీ బాగుంది. సో బేసికలీ బ్లాకేజ్ అలాగే ఉంటే టీఎంటీలో క్యాచ్ అవుతుంది. సో టీఎంటీ చేశారు బాగుంది అనుకోండి, చాలామందికి టీఎంటీ బాగుంది అనుకోని గుండె బాధలు ఏం లేదు, కొన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, కానీ అటాక్లో వచ్చేస్తారు అది. దెన్ ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు డయాగ్నోస్ ద బ్లాకేజ్. దేర్ వెరీస్ విచ్ ఇస్ లెస్ దెన్ 90%. సపోజ్ బ్లాకేజ్ అలాగే మధ్యలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఆర్ ఒబెసిటీ, టెన్షన్, ఫ్యామిలీ ఎవరికి హార్ట్ అటాక్ ఉంటే ఆ పేషెంట్స్ వెరీ ఇంపార్టెంట్ పేషెంట్స్ గ్రూప్. ఆ పేషెంట్స్కి ఖచ్చితంగా క్యాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్మోకింగ్, ఎక్కువ డ్రింకింగ్ చేస్తారు ఆ పేషెంట్స్ కూడా. 40+ ఎస్పెషల్లీ 40 ఏజ్ పర్సన్స్, 40 ఏజ్ వాళ్ళకి ఇది మాత్రం ఖచ్చితంగా తెలియాలండి, మన గుండెలో కొవ్వు ఉందా లేదా తెలుస్తుంది. బికాజ్ మన గుండె డిపెండ్స్ ఆన్ నాట్ ఓన్లీ మై లైఫ్, మై హోల్ ఫ్యామిలీ లైఫ్ డిపెండ్స్ ఆన్ మై హార్ట్. సో మన గుండె వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ యూ క్యారీ యువర్ హార్ట్, యూ క్యారీ యువర్ ఫ్యామిలీ హార్ట్.
సో మా హార్ట్కి బ్లాకేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇప్పుడు ఎలాగ బ్లాకేజ్ లోపల ఉంటే మా దగ్గర ఒక టెక్నాలజీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సిటీ కారోనరీ కాల్షియం స్కోరింగ్. దట్ అంటే సిటీ స్కాన్ ద్వారా కొలెస్ట్రాల్ క్యాచ్ అయిపోతుంది. మన వాడు కాల్షియం ఉంటుంది కానీ కొవ్వుతో పాటు కాల్షియం కూడా మిక్స్ చేసి ఉంటుంది. ఆ కాల్షియం ఐడెంటిఫై అవుతుంది సిటీ స్కాన్లో. సో కొవ్వు కూడా క్యాచ్ అవుతుంది డైరెక్ట్గా. సో సిటీ స్కాన్ 2 minute టెస్ట్లో వితౌట్ ఇంజెక్షన్ 2 minute టెస్ట్ ఈ కొలెస్ట్రాల్ తెలిసిపోతుంది. ఒక లిమిట్ ఉంటుంది. నార్మల్ అయితే ఎవరికైనా బిలో అప్ టు 50 వరకు 0 ఉండాలి కొలెస్ట్రాల్, హార్ట్లో కొవ్వు ఉండకూడదు. బై ఛాన్స్ 40 దాటి ఎవరికి కొలెస్ట్రాల్ ఉంటే 0+ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 ఉంటాయి. దట్ మీన్స్ ఆల్రెడీ రిస్క్ స్టార్ట్ అయిపోయింది. సపోజ్ హార్ట్లో కొవ్వు 100 ఉంది అనుకోండి, 100 points, దట్ మీన్స్ వెరీ హై రిస్క్. తక్కువ ఏజ్లో ఉండకూడదు. బ్లాకేజ్ ఉంటుంది 70-80 ఏజ్కి చూస్తే ఉంటుంది, బట్ బిలో 50లో ఎవరికి బ్లాకేజ్ ఉండకూడదు. ఉంటే దెర్ ఇన్ హై రిస్క్ సైడ్. దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఆల్ ఐ చెప్పినట్టుగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ పర్సన్, ఎక్కువ స్మోకింగ్, ఎక్కువ డ్రింకింగ్, ఆర్ దోస్ ఆర్ హైలీ ఒబేస్, హైలీ టెన్షన్ పర్సనాలిటీ, ఈవెన్ దే ఆర్ లుకింగ్ వెరీ థిన్ బట్ దేర్ హార్ట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆ పేషెంట్స్కి ఇలాగ బ్లాకేజ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు విదిన్ 2 minute టెస్ట్ కాల్డ్ సిటీ కారోనరీ కాల్షియం స్కోర్. సో ఇప్పుడు